హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నేను ఉదయం నుండి బయట ఉన్నాను. నేను ఉదయం నుండి కూడా బయట ఉన్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ అవుట్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ అవుట్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుండి, ఉదయం నుండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నేను భోజనం చేశాను. నేను భోజనం చేశాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ లంచ్ ఆర్ ఐ హ్యాడ్ లంచ్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను అల్పాహారం తీసుకున్నాను. నేను అల్పాహారం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బు లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో మనీ. ఐ హ్యావ్ నో మనీ. ఓకే, నా దగ్గర డబ్బు లేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను వెళ్ళాలి. నేను ఆ ప్లేస్కి తప్పకుండా వెళ్ళాలి అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నా దగ్గర 2 రూపాయలు తక్కువ. నా దగ్గర ఉన్న మనీకి ఒక 2 రూపాయలు తక్కువ అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఐ హ్యావ్ 2 రూపీస్ లెస్. ఐ హ్యావ్ 2 రూపీస్ లెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాకు అన్నీ తెలుసు. నాకు అన్నీ తెలుసు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ నో ఎవ్రీథింగ్. ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాకేమీ తెలియదు. నాకు ఏమీ కూడా తెలియదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ నో నథింగ్. ఐ నో నథింగ్, నాకేమీ కూడా తెలియదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాకు దాని ఫ్యాన్సీ ధర కావాలి. నాకు దాని యొక్క ధర కావాలి అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ వాంట్ ఇట్స్ ఫ్యాన్సీ ప్రైస్. ఐ వాంట్, నాకు కావాలి. ఇట్స్ ఫ్యాన్సీ ప్రైస్, దీని యొక్క ఫ్యాన్సీ ధర కావాలి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నాకు అది కావాలి. నాకు ఆ వస్తువు కావాలి అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో ఐ వాంట్ దట్ వన్. ఐ వాంట్ దట్ వన్, నాకు అది కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దానికి నేను మీకు ఫ్యాన్సీ ధర ఇస్తాను. ఆ వస్తువు యొక్క ఫ్యాన్సీ ధర నేను మీకు ఇస్తాను అని చెప్తుంటారు కదా. అటువంటి సందర్భంలో ఐ విల్ గివ్ యూ ఏ ఫ్యాన్సీ ప్రైస్ ఫర్ ఇట్. ఐ విల్ గివ్ యూ ఏ ఫ్యాన్సీ ప్రైస్ ఫర్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కాలక్రమంలో. కాలక్రమంలో అంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఓకే, కాలక్రమంలో అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దీని అర్థం కాదు. దీని అర్థం అది కాదు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఇట్ డస్ నాట్ మీన్. ఇట్ డస్ నాట్ మీన్, దీని యొక్క అర్థం కాదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ ఇది చాలా బాగుంది. ఈ వస్తువు చాలా బాగుంది అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఇట్ సౌండ్స్ గ్రేట్. ఇట్ సౌండ్స్ గ్రేట్, ఇది చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇదంతా నీ వల్లనే. ఇదంతా నీ వల్లనే జరిగింది అంటుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఇదంతా నీ వల్లనే అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ మీరు చేసేదంతా. మీరు చేసే అంత పని కూడా వాళ్ళతో నేను చెప్పేస్తాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇట్స్ ఆల్ యు డూ. ఇట్స్ ఆల్ యు డూ, మీరు చేసేదంతా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కేవలం రుచి చూడండి. జస్ట్ రుచి చూసి చెప్పండి కర్రీని అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో జస్ట్ టేస్ట్ ఇట్. జస్ట్ టేస్ట్ ఇట్, కేవలం రుచి చూసి చెప్పండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ముందుకు చూడు. ముందుకు చూడండి, ముందుకు చూడు అంటుంటాం కదా. దీని ఇంగ్లీష్లో లుక్ ఎహెడ్. లుక్ ఎహెడ్, ముందుకు చూడు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ చాలా మంది వ్యక్తులు చనిపోయారు.
చాలా మంది వ్యక్తులు చనిపోయారు అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో మెనీ ఏ మ్యాన్ వాస్ కిల్డ్. మెనీ ఏ మ్యాన్ వాస్ కిల్డ్. ఓకే, చాలా మంది వ్యక్తులు చనిపోయారు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నా చదువు బాగానే సాగుతుంది. నా చదువు బాగానే చదువుకుంటున్నాను అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో మై స్టడీస్ గోయింగ్ ఆన్ వెల్. మై స్టడీస్ గోయింగ్ సాగుతుంది, ఆన్ వెల్ బాగానే సాగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ప్రత్యేకంగా ఏమీ లేదు. ప్రత్యేకంగా ఏమీ లేదు అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో నథింగ్ స్పెషల్. నథింగ్ స్పెషల్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె దగ్గర డబ్బు లేదు. ఆమె దగ్గర డబ్బు లేదు అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో షీ హ్యాస్ నో మనీ. షీ హ్యాస్ నో మనీ. ఆమె దగ్గర డబ్బు లేదు. నెక్స్ట్ వన్ ఈస్ మీరు మాట్లాడటం తెలివి తక్కువగా ఉన్నప్పుడు నోరు మూసుకోండి. మీరు మాట్లాడటం తెలివి తక్కువగా ఉన్నప్పుడు మీరు నోరు మూసుకొని ఉండండి అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో షట్ అప్ వెన్ యు ఆర్ అన్వైజ్ టు టాక్. షట్ అప్ నోరు ముయ్యండి. వెన్ యు ఆర్ అన్వైజ్ టు టాక్ మీరు మాట్లాడడం తెలివి తక్కువ అయినప్పుడు నోరు మూయండి. అన్వైజ్ అంటే తెలివి తక్కువ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ టీ చేస్తుందా. ఆమె టీ చేస్తుందా అని వాడుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో టీ విల్ డూ. టీ విల్ డూ టీ చేస్తుందా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆ అబ్బాయి డేవిడ్ మీ క్లాస్లో చదివాడు. అబ్బాయి అనేవాడు డేవిడ్ మీ క్లాస్లో చదివాడు అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో దట్ బాయ్ డేవిడ్ రీడ్స్ ఇన్ యువర్ క్లాస్. దట్ బాయ్ డేవిడ్ రీడ్స్ ఇన్ యువర్ క్లాస్. నెక్స్ట్ వన్ ఈస్ అది చాలు. అది చాలు అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో దట్స్ ఇనఫ్. దట్స్ ఇనఫ్ అది చాలు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అది మంచి ఆలోచన. అది ఒక గొప్ప ఆలోచన అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో దట్స్ ఏ గుడ్ ఐడియా. దట్స్ ఏ గుడ్ ఐడియా. గుడ్ ఐడియా అంటుంటాం కదా. నెక్స్ట్ వన్ ఈస్ పరీక్ష ప్రారంభం కానుంది. ఎగ్జామ్ ప్రారంభం కానుంది అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో ద ఎగ్జామినేషన్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. ద ఎగ్జామినేషన్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇప్పుడు వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. నేను ఇప్పుడు వెళ్ళాలి, మనం తర్వాత కలుద్దాం అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో ఐ హ్యావ్ టు గో నౌ. నేను ఇప్పుడు వెళ్ళాలి, సీ యూ లేటర్ తర్వాత కలుద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు దీన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రయత్నించారా. మీరు ఈ పనిని చేయడానికి ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రయత్నించారా అని అడుగుతూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ దిస్ బిఫోర్. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ దిస్ బిఫోర్ ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రయత్నించారా. నెక్స్ట్ వన్ ఈస్ మీకు తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా. మీకు తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాం కదా. తోబుట్టువులు అంటే తోడ పుట్టిన వాళ్ళు అంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను మీకు ఏదైనా సహాయం చేయగలనా. నేను మీకు ఏదైనా సహాయం చేయగలనా అని అడుగుతూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో కెన్ ఐ హెల్ప్ యూ విత్ ఎనీథింగ్. కెన్ ఐ హెల్ప్ యూ విత్ ఎనీథింగ్ నేను మీకు ఏదైనా సహాయం చేయగలనా. నెక్స్ట్ వన్ ఈస్ మీరు నాకు కొన్ని సలహాలు ఇవ్వగలరా. మీరు నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వగలరా అని అడుగుతూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో కెన్ యూ గివ్ మీ సమ్ అడ్వైస్. కెన్ యూ గివ్ మీ సమ్ అడ్వైస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈరోజు మీ దుస్తులను నిజంగా ఇష్టపడుతున్నాను. నేను ఈరోజు మీరు వేసుకునే డ్రెస్ని ఇష్టపడుతున్నాను అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో ఐ రియల్లీ లైక్ యువర్ అవుట్ఫిట్ టుడే. ఐ రియల్లీ లైక్ యువర్ అవుట్ఫిట్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నన్ను క్షమించండి, రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది. నన్ను క్షమించండి, డిస్టర్బ్ చేసినందుకు రెస్ట్ రూమ్ ఎక్కడ ఉందో చెప్తారా అని అడుగుతూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో ఎక్స్క్యూజ్ మీ వేర్ ఈస్ ద రెస్ట్ రూమ్. ఎక్స్క్యూజ్ మీ వేర్ ఈస్ ద రెస్ట్ రూమ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నాను. నేను ఒక కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నాను అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.